కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోస్టల్ బ్యాలెట్ సెంటర్లు తెరుచుకోకపోవడంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అంతర్జిల్లా ఉద్యోగుల కోసం పాండురంగ హైస్కూల్లో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసిన అధికారులు నేటి నుండి షెడ్యూల్ వారీగా పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి తేదీలు ఖరారు చేశారు. వినియోగించుకునేందుకు తరలివచ్చిన ఉద్యోగులకు 6వ తేదీన రావాలని అధికారులు చెప్పడంతో తమకు కనీస సమాచారం ఇవ్వకుండా తేదీ మార్చడంపై ఉద్యోగులు మండిపడ్డారు. గన్నవరం బాలురాజ్ జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు సిద్ధం చేశారు. బూత్లను నిర్వహించే తీరును ఆర్వో గీతాంజలి శర్మ సందర్శించారు. ఎన్నికలకు ఏ ఇబ్బందులు జరగకుండా 4 బూత్లను పూర్తి పర్యవేక్షణలో అధికారులు ఏర్పాటు చేశారు. యాక్చువల్గా 4th రమ్మన్నారండి. మేము ఈ రోజు వచ్చాం. కొన్ని అట్లీస్ట్ ఇక్కడ ఒక డిస్ప్లే బోర్డు కానీ ఒక పర్సన్ కానీ ఈ రోజు మీకు ఓటింగ్ లేదని చెప్పడానికి ఎవరు లేరు. మాకు అఫీషియల్ కమ్యూనికేషన్ లేదు. దట్ టు మేము బ్యాంక్ ఎంప్లాయీస్. సో మాకు కస్టమర్ సర్వీస్ మాకు లీవ్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది పెట్టుకొని రావడం. సో ఈ రోజు మేము నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. ఈ రోజు నేను మరీ స్పెషల్ పర్మిషన్ అడిగి బ్రాంచ్లో ఎంతో ప్రాబ్లం అయినా వాళ్ళని స్పేర్ చేసింది బ్యాంకు ఫర్ టు కాస్టింగ్ ఓటు. ఇప్పుడు మళ్ళీ నేను మండే మళ్ళీ అడగాల్సి వస్తుంది అంటే నాకు ఎంత ఇబ్బంది అవుతుంది. అఫీషియల్గా మాకు లీవ్ పెట్టుకోమన్నారు. ఆన్లైన్లో మేము కాస్టింగ్ ఓటు అప్లై చేసాం. ఎందుకంటే బ్యాంక్ ఈజ్ ప్రొవైడింగ్ దట్ ఫెసిలిటీస్. సో బ్యాంక్ తరపున ఇబ్బంది లేదు. మళ్ళీ 6th రమ్మంటే మరి మళ్ళీ ఆ రోజు లీవ్ ఎవరు ఇస్తారు సార్ మాకు? ఇది ఇష్యూ అండి. అట్లీస్ట్ ఇప్పుడు కూడా ఈ టైం వరకు కూడా పలాయన అఫీషియల్గా వచ్చి ఈ రోజు లేదు వెళ్ళిపోండి అని ఎవరు చెప్పట్లేదు కూడా మనకి. ఎంతసేపు ఫోన్లో చెప్తున్నారు. ఈ రోజు ఎలక్షన్ డ్యూటీకి రావడం కొత్త అనమాట. ఏపీఓగా వేశారు. అయితే మాది వచ్చేసి నేటివ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల. అయితే ఈ రోజు అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇక్కడ అని చెప్పారు. మాకు నిన్న మోపిదేవి మండలంలో కూడా ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్స్ ఇచ్చారు. ఆర్డర్స్ ఇచ్చి ఇక్కడే 4th వేయాలి పలానా పాండురంగ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని చెప్పారు. అందుకే ఆర్డర్ కాపీ నిన్న ఈవినింగ్ 5 o'clock తీసుకుని మేము ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి ఈ రోజు కాదు మళ్ళీ 6వ తారీఖు అని చెప్తున్నారు. 6వ తారీఖు మళ్ళీ మేము రావాలంటే ఈ రోజు సెలవు పెట్టుకుని వచ్చాం. మళ్ళీ మేము 6వ తారీఖు సెలవు పెట్టుకు రావాలంటే మాకు కష్టం అవుతుంది కదా. కాబట్టి దాని గురించి మేము అందరూ ఇక్కడ గెదర్ అయ్యి ఆలోచిస్తున్నాం ఏం చేయాలని.